హాయ్ అండి. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. ఈ మధ్యన నా హెల్త్ కొంచెం బాగాలేదండి, అందుకని వీడియోస్ తీయడం బంద్ చేశాను. కొంచెం సెట్ అయింది. ఫస్ట్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, టీ స్పూన్ పసుపు అలా వేసుకోవాలండి. నేను ఎండబెట్టిన కరివేపాకును వాడుతున్నానండి. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీకి నేను తెచ్చిన కరివేపాకు ఫ్రిడ్జ్లో లేకపోతే ఇలా ముందుగానే కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు తెచ్చి ఎండబెట్టిన కరివేపాకును వాడతానండి. తర్వాత కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలండి. తర్వాత మనము దొండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాం కాబట్టి దొండకాయలని ముందుగానే మనం కడిగి వాష్ చేసుకొని వాటిని కట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే అవి కట్ చేయడానికి చాలా టైం పడుతుంది దొండకాయలని కట్ చేయడం. అందుకని నేను ముందుగానే ఈ ప్రాసెస్ చేయకముందే నేను కడిగి పెట్టుకొని కట్ చేసేసానండి. ఇగో కట్ చేసిన దొండకాయలని ఈ విధంగా కడాయిలో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటినంతా కలపాలండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేసి కొద్దిసేపు అలా వదిలేసేయాలండి. తర్వాత ఒక 10 నిమిషాలు అలా మగ్గిన తర్వాత మళ్ళీ తీసి అందులో కొంచెం ఇలాగో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటరీగా అవుతుంది. అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దొండకాయ ముక్క అనేది తొందరగా వేగుతుందండి. తర్వాత వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా మూత పెట్టేసుకొని తీసిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి. కానీ ఈ ఫ్రైస్కి మనం ఎప్పుడైనా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ అవన్నీ చాలా టేస్ట్ ఎక్కువగా వస్తాయండి. అలాగే ఇలాంటి కడాయిలో చేసి ఇంకా దానికి రుచి